సార్ మీరు చెప్తుంది అన్నీ బాగానే ఉన్నాయి, దాన్ని మెర్జ్ చేస్తున్నారు అని అంటున్నారు, ప్రైజెస్ పెరుగుతాయి అంటున్నారు, అందరూ లాభపడచ్చు అని అంటున్నారు. కానీ కొంతమంది సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ సొంత ఇల్లు ఉండకపోవచ్చు, కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉండొచ్చు, ప్రైజెస్ పెరగచ్చు. సో ఒక 15 to 25 మధ్య శాలరీ ఉన్నవాడు లాస్ అయిపోతాడు కదా. ఓన్లీ నేను మాట్లాడేది కేవలం రెంట్స్ గురించి. ఇప్పుడు హైటెక్ సిటీ, ఈ గచ్చిబౌలి, ఈ సరౌండింగ్స్లో ఏదైతే ఉందో రెంట్స్ మినిమం 40,000 to 50,000 స్టార్టింగ్ ఉంది. 1 BHK వచ్చేసి 30,000 వరకు ఉంది. సో వాళ్ళు అంటే సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు కదా అన్నది నా ఉద్దేశం. మరి మీరేమంటారు? మేడం, ఒక సిటీ డెవలప్ అవుతున్నప్పుడు అక్కడ వచ్చే జనాలు మారిపోతారు. ఇక్కడ ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాలంటే హైదరాబాద్ మొత్తం పడిపోయింది, ఆగం అయిపోయింది, హైదరాబాద్ ఏం లేదు, మస్తు రేట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ మనం కొనలేకపోతున్నాం. ప్రాబ్లం అది. ఇండియాలో ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినా కదా, అన్ని సిటీస్ కంటే హైదరాబాద్ బెస్ట్ ఉంది, ఇది ఉంది, అది ఉంది మా హైదరాబాద్ అని. ఇది అంటే అంటారు కదా, ఘర్కా మురిగి దాల్ బరాబర్ అన్నట్టు, మనోళ్ళు మన దగ్గర ఉన్న ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడంలో కొంచెం వెనుకబడి ఉన్నారు. కానీ ఇక్కడున్న ఆపర్చునిటీని వేరే వాళ్ళు గ్రాప్ చేసుకుని ఆల్రెడీ వచ్చి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా మీరు హైదరాబాద్ లో చూడండి, లోకల్ పీపుల్ కంటే నాన్ లోకల్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. మీరు హైదరాబాద్ లో పుట్టి పెరిగారా? మీరు హైదరాబాద్ లో పుట్టి పెరగలేదు, నేను హైదరాబాద్ పుట్టి పెరగలేదు. కానీ ఇక్కడ వచ్చి హైదరాబాద్ లో మనం సెటిల్ అవ్వగలుగుతున్నాం, ఇలా హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకు అంటే హైదరాబాద్కి ఆ పొటెన్షియల్ ఉంది. అట్లనే ఇప్పుడు హైదరాబాద్ ఏంటంటే ఇక్కడున్న పొటెన్షియల్ వేరే వాళ్ళకి అర్థమైపోయి లోకల్ వాళ్ళకంటే నాన్ లోకల్ పీపుల్ ఎక్కువ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో దాని వల్ల డిమాండ్ పెరిగిపోతుంది. ఎక్కడైతే జనాలు బాగా వస్తారో అంటే డిమాండ్ సప్లై, ఇక్కడ ఏంది ల్యాండ్ అనేది ఎక్కువ సప్లై లేదు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. ఆటోమేటిక్ గా అందరూ జూబ్లీహిల్స్ లాగా కుకట్పల్లినే కావాలి, మాదాపూర్ లో కావాలన్నప్పుడు ఆ డిమాండ్ ఉంది. మాదాపూర్ అనే ఏరియాకి, కోకాపేటకు ఒక డిమాండ్ ఉంది. ఇక్కడ డిమాండ్ ఎప్పుడు ఉంది అంటే ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ జనాలే వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్లా ఇప్పుడు 10 మందిలో 100 మందిలో ఇప్పుడు 1-2 ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్ దాని ప్రైస్ పెరిగిపోతుంది, ఆప్షన్ లాగేస్తారు. సో ఇదే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఉంది కాబట్టి హైదరాబాద్ సరౌండింగ్ లో ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎంతసేపు నేను గచ్చిబౌలిలో కొనలే, ఓఆర్ఆర్ పక్కన కొనలే అని ఇదే చెప్పుకుంటూ మనం ఉంటామా? టైంతో పాటు మనం కూడా మారి కొంచెం డిస్టెన్స్ అయినా వెళ్ళి ఒక ప్రాపర్టీ కొనుక్కొని ఫ్యూచర్లో అయినా డెవలప్ చేసుకున్నామో చూడాలి. నాకున్న 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవరైతే 25 నుంచి 35 మధ్యలో ఉన్నారో, పెళ్ళయింది లేదా పెళ్లి కాకపోయినా ఒక 25 ఏజ్ నుంచి మొదలు పెడితే 35-40 ఇయర్స్ లోపు మీరు ఒక సొంత ఇల్లు కొనాలనుకుంటే దయచేసి అన్ని వీడియోలు చూసి వీళ్ళు అన్ని మాటలని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. సింపుల్ ఒకటే సూత్రం చెప్తాం మీకు. మీరు సంపాదించే డబ్బుల నుంచి ముందు ఎక్కడొస్తే అక్కడ దూరం వెళ్ళైనా సరే ఒక 5-10 ప్రాపర్టీలు కొనండి. 5 to 10 ప్రాపర్టీస్ కొన్న తర్వాత మాత్రమే సొంత ఇల్లు ప్లాన్ చేయండి. మనం ఏం మిస్టేక్ చేస్తామంటే, ఇట్లా జీతం వస్తుంది రాగానే పోయి ఈఎంఐలో పెట్టి ఇంత పెద్ద పైసలు అప్పు తీసుకొచ్చి ఇల్లు కొనేస్తాం. ఆ ఇల్లు మనది కాదు, బ్యాంకుది అది. సో అట్లా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా మనకు వచ్చే ఇన్కమ్ లో నుంచి ఫస్ట్ చిన్న చిన్న ప్రాపర్టీస్ కొని పెట్టండి. 10 ఏళ్ల తర్వాత మీకోసం మీతో పాటు ఆ ప్రాపర్టీలు కష్టపడి ఆ డబ్బులు సంపాదించి ఇస్తుంది మీకు. సో మనమే సంపాదించి మనమే రూపాయి అన్ని దాచిపెట్టుకోవాలంటే టైం పడుతుంది. సో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే, ఒక ప్రాపర్టీ కొని పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, 10 సంవత్సరాలకి ఇలా 10 లక్షలు ఉన్న ప్లాట్ 10 లక్షలు ఉంటుందా, అది 20, 30, 50 అవుతుంది కదా. సో అట్లా మీరు ఒక 10 ప్రాపర్టీలు కొని పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే, కనీసం 2-3 అమ్మేసినా అప్పుడు మిగతాది కొంచెం లోన్ తీసుకొచ్చినా పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ మనం 10 లక్షలే ఉండి 90 లక్షలు లోన్ తీసుకుంటే ఇక మనం ఎన్ని రోజులని జీతం అది చేస్తామని ఉంటాం. అంటే అంటారు కదా, ఆఫీస్ ముఖం మనకు నచ్చకపోయినా, మన ముఖం ఆఫీస్ నచ్చకపోయినా, బ్యాంక్ ఓన్కి సాటిస్ఫై చేయనికే, బ్యాంక్ ఓన్కి జీతం ఇయ్యనికే, వానికి గట్టనికే మనం కష్టపడతాం. అందుకనే ఎప్పుడైనా కానీ ఒక 5 నుంచి 10 ప్రాపర్టీలు కొన్న తర్వాత మాత్రమే మీరు సొంత ఇల్లు ప్లాన్ చేయండి. నేనేం చెప్తా అంటే, మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడు ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ రాసుకుంటారు కదా వాళ్ళందరికీ, ఒకటి చెప్తున్నా యూత్ కి మరీ ముఖ్యంగా, మీకు శాలరీ వస్తే ఒక ఐఫోన్ కొన్నా కొనకపోయినా, ఒక మంచి బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నా కొనకపోయినా, ఓ కార్ సొసైటీకి చూపించుకొని కొన్నా కొనకపోయినా, గా పైసలు పెట్టి 7-4 ప్రాపర్టీలు కొను. నేనేం చెప్తా అంటే, ఎవ్రీ ఇయర్ మీ ఇంట్లో ఒక్కొక్క కొత్త సేల్ డీడ్ వస్తా ఉండాలి. ప్రాపర్టీలు బీరువాలో పెడితే ఇట్లా బీరువాలో సేల్ డీడ్లు నిండుతా ఉండాలి. అది నిండినోళ్ళు, దాని టేస్ట్ చూసిన వాళ్ళు మాత్రమే ప్రాపర్టీ గురించి చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా మాట్లాడదాం సార్. ఇప్పుడు మీరు అంటున్నారు ఒక బుల్లెటో లేకపోతే ఐఫోనో ఇవేవి కాకుండా చిన్న ప్రాపర్టీ ఎక్కడో చోట కొని పెట్టుకోండి మేడం అని మన కస్టమర్స్కి చెప్తున్నారు, నాకు చెప్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేసేది ఏంటి తెలుసా, నార్మల్గా మాట్లాడు, వీడు చెప్తాడు రా, ఇప్పుడు బుల్లెట్ అంటే 2 లక్షల్లో అయిపోతుంది, ఐఫోన్ అంటే 1.5 లక్షల్లో అయిపోతుంది, ఇంకొకటో
అరౌండ్ 1.5 ఈ గ్యాప్లో అయిపోతుంది. కానీ ప్రాపర్టీ కొనాలంటే నవ్వేడేస్ కోట్లు పెట్టాల్సి వస్తుంది. వీడు బాగానే చెప్తాడు, ఆమె బాగానే వింటది అని కామెంట్స్ వస్తే దానికి మీ సమాధానం ఏంటి? నేను ఫుల్లీ ప్రిపేర్ అయ్యి వస్తాను ఇట్లాంటి వాటికి. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే అది రాంగ్ అనలే కదా, కొనకండి మీరు, అది తప్పు అనలే కదా, కొనండి. కానీ అవి కొనకపోయినా మళ్ళీ చెప్తున్న పాయింట్, ఓకే, అది కొనకపోయినా మీరు చిన్న చిన్నగా మనం ఇది ఒక మిత్తు, అందరికి భ్రమ ఉంటుంది చాలా మంది హైదరాబాద్లో. హైదరాబాద్ ప్రాపర్టీ కొనాలంటే 100 గజాలు కొనాలంటే ₹1,00,00,000 ఉండాలి. ఎవరన్నారు ₹1,00,00,000 ఉండాలని? హైదరాబాద్ లోపల మీరు కొనగలేకపోవచ్చు. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్లు వెళ్ళండి, ఎక్కడ నెక్స్ట్ మార్కెట్ బూమ్ అవుతుంది, ఎక్కడ నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియాస్ ఉన్నాయి, నెక్స్ట్ బిగ్ హాట్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది గుర్తించాలి. మనకు తెలియదు అంటే నాలాంటి వాళ్ళను కొన్ని పట్టుకోవాలి. ఎనీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, నన్నే కాదు ఎవరినైనా సరే, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే మీరు నమ్మరు. ఆన్ ద కెమెరా చెప్తున్నా, ఇవాళ కూడా మీరు ఐఫోన్ కొనే రేటులో ఒక ప్రాపర్టీ కొనొచ్చు. ఇవాళ కూడా మీరు ఒక బుల్లెట్ బైక్ కొనే రేంజ్ లో ఒక ప్రాపర్టీ కొనొచ్చు. హౌ అంటే సిటీ నుంచి డిస్టెన్స్ వెళ్ళాలి. మనం ఏం చేస్తాం తెలుసా, మా ఇంటి పక్కనే ప్లాట్ ఉండాలి, మా ఇంటి పక్కనే ల్యాండ్ ఉండాలంటాం. మీ ఇంటి పక్కన ఉన్న ప్లాట్, మీ ఇంటి పక్కన ఉన్న ల్యాండ్ మీకు ఫిజికల్లీ చాలా దగ్గర ఉంటది, అందుకే చాలా నచ్చుతుంది, అవునా కదా? కానీ ఫైనాన్షియల్లీ మీకు చాలా దూరం ఉంటది. అదే మీరు ఇంటి నుంచి కొంచెం దూరం, ఒక 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్తే మీకు ఫిజికల్లీ దూరం ఉంటది, కానీ ఫైనాన్షియల్లీ దగ్గర ఉంటది. సో ఫైనాన్షియల్లీ దగ్గర ఉన్నప్పుడు మనం ఇక్కడ కొనలేకపోతున్నాం ఇక్కడే కొనలేకపోతున్నాం అని ఇబ్బంది పడే బదులు బయటికి వెళ్ళి చిన్న చిన్నగా ఒక్కొక్క విత్తనం నాటేసి పెట్టుకుంటే, ఒక్కొక్క ప్లాట్ కొని పెట్టుకుంటే అదే వృక్షం అవుతుంది. చినుకు తక్కువంచన ఎప్పుడు ఏదు సంజయ్ నాయక్ గుర్తుపెట్టుకో, చినుకు కలిస్తేనే వరదవుతుంది. అట్లనే చిన్న ప్రాపర్టీ కదా, తక్కువ రేట్ ప్రాపర్టీ కదా అని తక్కువంచన ఏదు. ఇప్పుడు మీ దగ్గర ఒక 3 లక్షలు ఉన్నాయి అనుకోండి, మహా అయితే ఇంకో 2 లక్షలు అప్పు తీసుకోండి, 5 లక్షలకు ప్లాట్లు దొరుకుతాయి, 4 లక్షలకు ప్లాట్లు దొరుకుతాయి. 4 లక్షలు లేవు. ఇప్పుడు మనం ఐఫోన్ కోసం నెల 5,000 ఈఎంఐ కడుతున్నాం కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇండియాలో ఐఫోన్లు కొనే దాంట్లో 80% పీపుల్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కొంటున్నారు, అన్ని ఈఎంఐలనే కొంటున్నారు. ఇది నేను చెప్తలేదు, సర్వేలు చెప్తున్నాయి, యాపిలోనే చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రాపర్టీలు మీరు ఇదే డబ్బులో ప్రాపర్టీ కూడా కొనొచ్చు, అది కొనొద్దు అంటలే. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ యూ కెన్ బై, ఒకటి కాదు 10 కొను. అంటే ఇప్పుడు మొబైల్ కొనాలంటే దానికి ఆల్టర్నేట్ ఉందంటారు, బైక్ కొనాలి అని అంటే దానికి ఆల్టర్నేట్ ఉందంటారు, బట్ ల్యాండ్ కొనాలంటే వాట్ ఈస్ ద ఆల్టర్నేట్? దానికి కూడా ఆల్టర్నేట్ ఉంటాయి, కొన్ని ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి లోన్ ఆప్షన్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళాలి. సి మనీది ఒక రూల్ ఏముంటదంటే, ఇఫ్ యూ వోంట్ టేక్ యాక్షన్ మనీ విల్ నాట్ కమ్ టు యూ. ఎవరైతే మూవ్ అవుతారో, ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ డబ్బులు ఉన్నాయి మేడం, 1,00,000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర రా అంటే రాదు. డబ్బు మనకు కావాలంటే మనం పోయి తీసుకోవాలి, అవునా కదా? అట్లనే మన లైఫ్ లో ఏదైనా మనం అచీవ్మెంట్ చేయాలి, మనకి ఏదైనా ప్రాపర్టీలు సంపాదించి పెట్టుకోవాలంటే అవి మన దగ్గర రావు, మనమే దాని దగ్గర పోవాలి. సో మనం వెళ్ళి చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సరే మీ దగ్గర ఉన్న 2 లక్షల్లో రావట్లేదు, 3 లక్షలు ఎక్కడైనా వస్తుందా చూడండి, 4 లక్షలు ఎక్కడ వస్తుందో చూడండి. కొంచెం ఇబ్బంది పడైనా సరే, షార్ట్ టర్మ్ పెయిన్ కావాలా, లాంగ్ టర్మ్ పెయిన్ కావాలా? షార్ట్ టర్మ్లో చిన్నగా మనం కొంచెం సేవింగ్ చేసుకొని ప్రాపర్టీలు కొని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఫ్రీ అయిపోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అది అనగానే చాలా మంది పెద్ద లంబాచోడ చెప్తారు దీన్ని, అయ్యో పెద్ద బెంజ్ కార్ ఉండాలి, అది ఉండాలి. మీరు ఇంట్లో కూర్చొని 3 పూటలు తిని పడుకున్నా సరే, ఏం పని చేయకపోయినా, మీకు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏం పని చేయకపోయినా మీ ఫ్యామిలీ నడిచేటట్టు ఉండగలగడమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. లంబాచోడ చెప్తారు ఒక్కొక్కరు దీన్ని, అంతా ఏం లేదు, ఏం పని చేయకున్నా మీ రూమ్ రెంట్ల టెన్షన్ మీకు ఉండొద్దు, మీ ఈఎంఐల టెన్షన్స్ మీకు ఉండకుండా ఉంటే యు ఆర్ ఫైనాన్షియల్లీ ఫ్రీ ఆల్రెడీ. సో దీని మీద ప్లాన్ చేయండి అంటున్నా. అందరికి ఇదే సెట్ అవుతుంది, అందరికి ఇదే రైట్ అంటలే. మీకు ప్రాపర్టీలు దాని యొక్క టేస్ట్ చూడాలి, మీరు ప్రాపర్టీలు సంపాదించి పెట్టుకోవాలి. మీకు ఆఫీస్ ముఖం నచ్చకపోయినా, మీ ముఖం ఆఫీస్కి నచ్చకపోయినా యూ కెన్ గెట్ అవుట్ అనగానే మనం ఇబ్బంది పడకుండా ఇది కాకపోతే ఇంకోటి ఉంటుందిలే అన్న ఫీలింగ్లో ఉండాలంటే మనం ఏదైనా చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ప్రాపర్టీలు ఉంటే బలం ఉంటుంది. నా దగ్గర ఐఫోన్ ఉందని బలం ఉంటుందా మీకు? ఎప్పుడన్నా వీడియోలు తీయడానికి పనికి వస్తుంది, అది ఫోటోలు తీయడానికి పనికి వస్తుంది. కానీ నా దగ్గర ఐఫోన్ ఉందని మీకు ఒక బలం ఉంటుందా? ఉండదు కదా. మీకు ఒక బైక్ ఉందని బలం ఉంటుందా? ఉండదు. కానీ ఒక ప్రాపర్టీ ఉంటే ఎప్పుడు అమ్మినా నాకు ₹2 ఎక్కువ వస్తాయి. ఐఫోన్ సెకండ్ హ్యాండ్ అవుతుంది, నేను అగెనెస్ట్ కాదు. బైక్ సెకండ్ హ్యాండ్ అవుతుంది, కార్ సెకండ్ హ్యాండ్ అవుతుంది. షోరూమ్లకి బయటకు వచ్చిందంటే సగం రేట్ పడిపోతుంది. కానీ భూమిని సెకండ్ హ్యాండ్ ఉంది అని ఎవరైనా అన్నారా ఇప్పటిదాకా? సెకండ్ హ్యాండ్ ఉన్నా సరే అది ఇంకా ప్రైస్ డబల్ అవుతుంది కానీ తగ్గదు. ల్యాండ్ కున్న బ్యూటీ ఏంటంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ చేతులు మారే కొద్ది తగ్గుతుంది ప్రైస్, అవునా కదా? ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్. కానీ భూమి ఒకటే, ఎన్ని హ్యాండ్స్ మారితే అన్ని హ్యాండ్స్ కి ప్రైస్ పెరుగుతూనే ఉంటది. సేల్ డీడ్లు పెరిగే కొద్దీ, ఈసీలు పెరిగే కొద్దీ రేట్లు పెరుగుతూనే ఉంటది. ఈ సూత్రం అర్థం చేసుకోవాలి. రానున్న రోజుల్లో మీరు నమ్మినా నమ్మకపోయినా ఖర్చులు పెరగబోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బీట్ ద ఇన్ఫ్లేషన్, మస్ట్ అండ్ షుడ్ సేవ్ సమ్ మనీ, go and invest some money into real estate.
సో రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు ఫ్యూచర్లో అద్భుతమైన అప్రిషియేషన్ చూడబోతున్నారు. అండ్ ఇవాళ ఎవరైతే కొనలేకపోయినా మనం బాధపడుతున్నారో అప్పుడు మాత్రం నేను ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి పని చేసిన షబాష్ అని ఎవరికి వాళ్ళు భుజం తట్టుకుంటారు. ఆ రోజు తొందరలో ఉంది. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా రేట్లు పెరుగుతాయి. గవర్నమెంట్ ఇట్లా అయింది, ఆయన మారాలి ఈయన మారాలి అని మనం కూర్చుంటే ఎప్పటికీ చేంజ్ కాదు. సో ఎవ్వరు చేంజ్ కారు. మన లైఫ్ బాగుండాలి, మనం గ్రోత్ అవ్వాలి, మనం ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి. నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా ఫ్యూచర్ కోసం డబ్బు సంపాదించాల్సింది నేనే 4 రూపాయలు సేవ్ చేయాలి. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీ అయిపోవాలి. అంతేగాని ఎవరో వస్తారు ఈ తీగని సవరిస్తారు అని వాణిశ్రీ గారి పాట పాడితే ఏం జరగదు. ఓకే, సో కమ్ టు ది హైదరాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. అసలు దాని అప్డేట్ ఏంటి సార్? అది చెప్తున్నారు, ఇంకా వర్క్ అవ్వలేదు. ఇట్ టేక్ సమ్ టైం. రేపే అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అంటే అది అవ్వదు. ట్రైన్ అంటే దేనికి సంబంధించింది? అది స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అది పెద్ద లెవెల్లో జరగాలంటే టేక్ సమ్ టైం. బట్ అది అయినప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీట్ అయిన తర్వాత మనకి డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది, టైం పీరియడ్ అనేది సేవ్ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్ జర్నీ చేయడానికి మనకి ఈజీ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే జనాలు ఇక్కడ ఉండాలని కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా ఈ మధ్యలో ఉన్న బెల్ట్ అంతా కూడా కొంచెం డెవలప్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. సో అది ఎప్పటి వరకు అవుతుంది ఏందనేది ఇంకా అప్డేట్ వచ్చిన దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలలో మనం డిస్కస్ చేద్దాం దాని గురించి.